వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనం ఈరోజు నమ్మలేని నిజాలు కొన్నిటిని తెలుసుకుందాము. అవి మనలోనే ఉంటాయి, మనకి ఎంతో మంచి చేస్తాయి, కానీ వాటి గురించి మనకు తెలియదు అనమాట. అదేనండి మన ఎమోషన్స్. ముఖ్యంగా మనకుండే ఒక ఎమోషను కోపం అనమాట. కోపము మనకి చాలా మంచి చేస్తుంది, కానీ మనము దాన్ని అర్థం చేసుకోలేము. తన కోపమే తన శత్రువు అని ఇలాంటి సామెతలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని నమ్ముతాం, కానీ కోపం మనకి ఇచ్చేటటువంటి సిగ్నల్స్ని ఇండికేట్ చేసేటటువంటి వాటిని మనము గమనించుకోలేమన్నమాట. కోపం వచ్చినప్పుడు అది మనకి ఇండికేట్ చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేవు. కోపంలో ఉన్నప్పుడు నువ్వు అందరినీ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావు. కోపంలో ఉన్నప్పుడు నువ్వు నీ వాళ్ళు పరాయి వాళ్ళు ఇలాంటి భేదాభిప్రాయాలు ఏం చూసుకోకుండా మాట్లాడతావు. కోపంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నువ్వు కంట్రోల్లో ఉండు అని సిగ్నల్స్ ఇస్తుంది, కానీ అది మనం తెలుసుకోలేమన్నమాట. ఎప్పుడైతే కోపం ఇవన్నీ ఇండికేట్ చేస్తుందో మనకు అర్థమైపోవాలి, ఇది రైట్ ప్లేస్ కాదు, ఇది రైట్ టైం కాదు, ఇప్పుడు మనం మాట్లాడకూడదు, కొంచెం శాంతించినాక మాట్లాడదాం అని రియలైజేషన్ మనకు రావాలి. కోపం అనేది ఒక ఎమోషన్, అది మన కంట్రోల్లో ఉండాలి. మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. పాపం దాని తప్పేం లేదు కదా. సెకండ్ వన్, మనల్ని ఏదైతే ఇరిటేట్ చేస్తూ ఉంటుందో అది మనకి విపరీతమైన పేషెన్స్ ఎలా ఉండాలి లైఫ్లో, ఓపిక అనేది ఎంత కావాలి అనేది నేర్పిస్తుంది. ఈ విషయం కూడా మనకు తెలియదు. ఎలాగో తెలుసా, కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి బ్యాడ్, కానీ మనం వాటిని వదలలేకపోతూ ఉంటాం. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినా మనం వాళ్ళని వదలలేకుండా ఉంటాం. కొన్ని ఇష్టంగా పెంచుకున్న యానిమల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన లైఫ్లో ఒక అలవాటు అన్నమాట. అది మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత వదిలించుకోవాలని చూస్తున్నా మనల్ని వదిలిపోదనమాట. కానీ దానివల్ల మనకి ఏం అలవాటు అవుతుందో తెలుసా, పేషెన్సీ. మనము ఎంతో ఓపిక్గా ఎట్లయినా కానీ దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటాం. ఆ ట్రై చేసే విధానంలో ఎలా పేషెన్సీతో ఉండాలా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం, కానీ దాన్ని గుర్తించలేము. ఇది నన్ను ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఆ ఇరిటేట్ చేసేదాన్ని మనం తిట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక థర్డ్ వన్, ఎవరైతే మన లైఫ్లో ఒంటరి చేసి వెళ్ళిపోతారో, ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్తారో, అది మనిషి కానివ్వండి, వస్తువు కానివ్వండి, మనం ఇష్టంగా ఉంచుకున్న ఏదైనా ఒక పెట్ కానివ్వండి, ఏదైనా కానీ మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం. నన్ను ఇలాగా అనాథలాగా చేసి వెళ్ళిపోయారు, ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి అసలు మనస్సాక్షి లేదు, అది ఇదని తిట్టుకుంటాం. కానీ అలా వదిలేసి సిచ్యువేషన్ మనకు అలా కలిసి వచ్చి కానివ్వండి, లేదంటే అలా వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల మనకి లైఫ్ ఏం నేర్పిస్తుందో తెలుసా, ఇండివిడ్యువాలిటీ, ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది అనమాట. అప్పుడు దాకా మనము ఒక డిపెండెంట్ పర్సన్గా ఉంటాం. మనతో ఎవరైతే ఉంటారో మన పార్ట్నర్ కానివ్వచ్చు, ఏదైనా మనతో ఏది ఉంటుందో ఒక అలవాటు పడిపోయింది, దానికి అటాచ్ అయిపోయి ఉంటాము. మనకి ఇండివిడ్యువాలిటీ ఉండదు, ఇండిపెండెంట్గా మనం ఉండలేము. కానీ ఎప్పుడైతే వదిలి వెళ్తారో అప్పుడు మనకి ఇండివిజువల్గా ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది అనమాట. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఒక మనిషి 2 నెలలు అవుతుంది పరిచయం అయ్యి, ఇంకొక మనిషి 2 సంవత్సరాలు అవుతుంది పరిచయం అయ్యి. కానీ 2 నెలలు పరిచయమైన మనిషిని చూసినప్పుడు అబ్బా ఏం మనిషిరా, ఏం క్వాలిటీస్ రా, ఏమన్నా ఉన్నాడా మనిషి నుంచి, ఎంత నేర్చుకోవచ్చురా అని అనిపిస్తుంది. 2 ఇయర్స్ ఉన్న మనిషి మీద మనకెప్పుడు ఇలాంటిది రాలేదే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని ఇయర్స్ పరిచయం అయ్యారా, ఎన్ని ఇయర్స్ మనతో ఉన్నారా, ఎప్పుడు మన లైఫ్లోకి వచ్చారా అనేది కాదు ఇంపార్టెంట్, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది కాదు ఇంపార్టెంట్. ఇయర్స్ మనతో పరిచయాలు ఉన్నా కానీ ఆ పర్సన్ మన లైఫ్లో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు మనం ఏం చేయలేం కదా. 2 నెలల్లోనూ ఒక మనిషి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అంటే అక్కడే తెలిసిపోతుంది కదా ఆ గొప్పతనం అంతా అతని క్యారెక్టర్ది అని చెప్పేసి. కాబట్టి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక కోపం, ఆల్రెడీ మనం కోపం గురించి తెలుసుకుందాం. మళ్ళీ కోపము మనకి ఇంకోటి కూడా నేర్పిస్తుంది, అదేంటి అంటే క్షమించడం.
సహజంగా మనకి మన పార్ట్నర్ మీద కానివ్వండి, మన పిల్లల మీద కానివ్వండి, మన హస్బెండ్ మీద కానివ్వండి, మన ఫ్రెండ్స్ మీద కానివ్వండి, ఎవరైతే మనతో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నారో వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనం ఈజీగా క్షమించేస్తూ ఉంటాం. కోపం వస్తుంది, ఆ టయానికి వస్తుంది, కానీ తర్వాత మన వాళ్ళే కదా అని క్షమించడం కూడా నేర్చుకుంటాం అనమాట. సో కోపం అనేది మనకి క్షమించటానికి కూడా నేర్పిస్తుంది. ఇక 4th వన్, జనాలందరినీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయి. వీళ్ళకి ఈ మంచి క్వాలిటీ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తా, ఇది చెడు ఉంటే నేను చేయను, ఇవన్నీ కాదు. ఎందుకు అంటే వాళ్ళు బై బర్త్ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఇప్పుడు మనం కొత్తగా పరిచయం అయ్యామని చెప్పేసి వాళ్ళ అలవాట్లు అవన్నీ మారిపోవు కదా. సో ఎలా ఉన్నారో అలాగ యాక్సెప్ట్ చేయి, కానీ వాళ్ళ ప్లేస్ని నువ్వు డిసైడ్ చేయి. అంటే వాళ్ళని ఎక్కడ వరకు మాత్రమే నీ లైఫ్లో ఉంచుకోవాలి, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంచుకోవాలా, ఓన్లీ ఫ్రెండ్స్గా ఉంచుకోవాలా, ఓన్లీ ముఖ పరిచయం ఉన్న వాళ్ళుగా ఉంచుకోవాలా, ఆ కేటగరైజ్ చేయడం అనేది నీ పని అనమాట. ఎందుకు అంటే నీ లైఫ్కి నువ్వే సీఈఓ. ఎవరిని హైర్ చేయాలి నీ లైఫ్లోకి, ఎవరిని ఫైర్ చేయాలి నీ లైఫ్లోకి, ఎవరిని ప్రమోట్ చేయాలి నీ లైఫ్లోకి, అదంతా నీ చేతుల్లోనే కదా. కాబట్టి ఇవన్నీ కూడా లైఫ్ నేర్పించే మనకి గొప్ప గొప్ప లెసన్స్ అనమాట. కాబట్టి మనం ఎదగటానికి ఉపయోగపడే ఈ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ ఎదుగుతూ ఉందాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.